హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. ఈరోజు ప్రోమో విషయం మాట్లాడుకునే ముందు యష్మి అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ నిన్న జరిగిన ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఆ ఎలిమినేషన్ తర్వాత యష్మి చాలా డీప్గా హట్ అయిపోయిందనమాట. మరి అంత హట్టింగ్ మణికంఠ చేశాడు అనుకుంటున్నారా? అండ్ ఈరోజు వచ్చిన ప్రోమోలో చూస్తే తను ప్రతిసారి చాలా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. అంటే తన అన్న ఆ మాటలకి ఆ రేంజ్లో ఎమోషన్స్ అయ్యి ఆ రేంజ్లో ఏడవాలా, ఆ రేంజ్లో ఎమోషన్స్ క్రియేట్ చేయాలా, అవసరమా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే అంత నెససరీ అయితే అనిపించలేదు. అంటే మణికంఠ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, విష్ణుప్రియ విషయంలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. పాయింట్ విషయానికి వస్తే పాయింటే మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా అన్ని పక్కన పెడేస్తాడు, ప్రతి దాన్ని కూడా గేమ్ పరంగా చూస్తాడనే విషయం ఆల్రెడీ క్లియర్ కట్గా చాలాసార్లు చెప్పాడు. చెప్పినాక కూడా మళ్ళీ దాన్ని ఎమోషనల్గా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని యష్మి అంత సీన్ అంటే దానికి పెంచుతూ ఉంది కదంటే ఒక సింపతి గెయిన్ చేయడం కోసం, ఎక్కువ సింపతి గెయిన్ చేయడం కోసం ఏదో ఎమోషనల్గా ట్రై చేస్తుందా అనే కోణంలో కూడా నాకు అనిపిస్తుంది. బట్ కొంచెం బాధ ఉంటుంది, బట్ అంత అవసరం లేదు అనేది నా ఫీలింగ్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు అది కరెక్ట్ అనిపించిందో రాంగ్ అనిపించిందో చెప్తే అండ్ ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపించింది ఏంటంటే మరి అంత అవసరం లేదు, అంత ఎమోషనల్ అవసరం లేదు. అండ్ కొంచెం అవ్వచ్చు, బట్ ప్రతిసారి దాన్నే పాయింట్ అవుట్ చేసి తీయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మణికంఠ కూడా అంతే. మణికంఠ మెంటాలిటీ కూడా తెలుసు, ప్రతిదాన్ని భూతద్దం భాస్కర్ రావు లాగా భూతద్దం పెట్టి ఇట్లా చూస్తూ ఉంటాడు. తనది కూడా మరీ అంత ఓవర్గా అంటే గేమ్లో ఓవర్ థింకింగ్ ఉంటుంది చూసిన అట్లా చేస్తారన్నమాట. అది కూడా అంత కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే ఇద్దరు తప్పే, ఇద్దరు రాంగే, ఇద్దరు రైటే. ఓకే, ప్రోమో విషయానికి వస్తే ప్రోమోలో మనకి ఏంటది, ఫోటో పెట్టు ఆగేటట్టు. మరి ఆ ఫోటో ఆగేటట్టు పెట్టారా నిబిల్ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరు ఆ ప్రోమో చూస్తే నేను చెప్పాను ఆల్రెడీ, పృథ్వీతో వచ్చిన ఇదనమాట. ఎందుకంటే బాగా ఏమో అక్కడ ఆ గేమ్లోకి వెళ్ళే వారికే ఆ గేమ్ రూల్స్ పక్కకు పెట్టేసి తన ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతుంటాడు. ఇద్దరు ఫోటోలు పెట్టాలి అండ్ ఒక చేతితో తీయాలి, రెండు చేతులతో తీయకూడదు. అట్లా రెండు చేతులు తీయడము, తొయ్యడము, ఇలాంటివన్నీ అంటే గేమ్లో తన బ్యాలెన్స్ కోల్పోయి తను ఏం చేస్తాడో తనకే అర్థం కాదనమాట. ఆ రేంజ్లో గేమ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా అగ్రెసివ్గా గేమ్ ఆడతాడు. అగ్రెసివ్ ఓకే, బట్ దాన్ని ఇంబ్యాలెన్స్గా దాన్ని ఓవర్గా ఆ రూల్స్ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆడడం అనేది కరెక్ట్ కాదనమాట. నబీల్ అండ్ తను ఇద్దరు ఆడుతున్నప్పుడు సీత సంచాలకుగా ఉంది అండ్ చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు అనుకో, అబ్బాయి అండ్ నిఖిల్ మిగతా వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ కాకపోతే మనకి ఇచ్చిన ప్రోమోలో చూస్తే మాత్రం నిబిల్ చాలా వరకు కరెక్ట్గా ట్రై చేస్తున్నాడు. బట్ పృథ్వీ మాత్రం తను అగ్రెసివ్ అయిపోయి తోసేయడం, నెట్టేయడం అలా అయితే చేస్తున్నాడు. రేషన్ కోసం జరిగే ఈ పోరాటంలో గెలుపు ఎవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నిబిల్ వర్సెస్ పృథ్వీ, వీరిద్దరిలో హూ ఈజ్ ద బెస్ట్ అండ్ హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్, అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.